హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. ఆల్రెడీ వంకాయ పప్పు చేసుకున్నాము. ఓకేనా, చూపిస్తాను. ఈరోజు వంకాయ పప్పు చేసుకున్నాము. అయితే దానిలో కాంబినేషన్గా కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. చూడండి, కంపల్సరీ కావాల్సిన పదార్థాలు ఇవి అన్నమాట. ఏంటంటే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఒక స్పూను పల్లీలు, చిన్న బెల్లం ముక్క, చట్నీకి సరిపడా చింతపండు. ఇవి ఉంటే సరిపోతాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి దానిలో ఆయిల్ వేస్తాను. ఓకేనా, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు బాగా ఉంటుంది, బాగా చక్కగా ఊడకుండా పెరుగుతుంది. తర్వాత మన స్కిన్కి కూడా చాలా మంచిది ఈ చట్నీ. కాబట్టి వారంలో ఒకసారి తప్పనిసరిగా చేసుకోవడం మంచిదన్నమాట. మీకు తెలుసు కదా, మా ఇంట్లో తప్పనిసరిగా ఇలాగా అంటే రోటి పచ్చడి, బండ పచ్చడి అంటాం కదా, అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కంపల్సరీ ఉండాలి. మా మార్నింగ్ కలగూర పప్పు కానీ పప్పు చారు కానీ ఉంటుంది. దానిలోకి ఒక ఎగురు కూర, తర్వాత కంపల్సరీ ఒక పచ్చడి చేస్తానన్నమాట. ఓకేనా, ఈరోజు నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను మీకోసం. ఇప్పుడు ఆయిల్ పెట్టిన తర్వాత మనం తీసుకున్న పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసుకుని ఇలాగ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న కడిగి పెట్టాను చింతపండు, దీన్ని కూడా వేసేసుకుందాం. ఇవి కాడలు అలాంటివి ఏమైనా గింజలు లేకుండా చూసుకుని వేసుకోవాలన్నమాట. చింతపండు మాత్రం తాల్సీకి దగ్గరగా రానివ్వకండి, ఎందుకంటే మాడిపోయిందంటే టేస్ట్ మారుతుంది. అందుకని చూడండి, అన్నీ వేగిపోయినాయి. నేను ఇంకా స్టవ్ ఆపేస్తాను. మనం చట్నీ చేసేటప్పుడు వెల్లుల్లిపాయ, బెల్లం వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం చట్నీ. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి. చూడండి, పదార్థాలన్నీ చల్లారిపోయినాయి. ఇవి మనం ఏం చేద్దామంటే జార్లో వేసేసుకుని చాలా రుచిగా ఉంటుంది. తర్వాత లో జ్వరం అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది. చాలామందికి శరీరం పైన వేడిగా ఉండదు, కానీ నోరు చేదుగా ఉండి లోపల ఫీవర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. కళ్ళుప్పే వేస్తున్నాను, సరిపడా వేసుకుందాం. అయితే కొంచెం నలిగిన తర్వాత బెల్లం వేద్దాం. వెల్లుల్లిపాయ ఎంత అక్కర్లేదు, మనం ఒక 5 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. నేను 10 రెమ్మల కరివేపాకు, 10 ఎండుమిర్చి, ఒక ఫుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, చూడండి ఇంతే బెల్లం. ఎందుకంటే పల్లీలు ఒక 2 స్పూన్లు పల్లీలు, ఈ బెల్లం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ కరివేపాకు పచ్చడికి వేసేస్తున్నాను.
ఓకే, ఇది కూడా బెల్లం కొంచెం చిదిపేసి వేస్తే బాగుంటుంది కదా. ఇలా కొంచెం పౌడరీగా అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. మనం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా చక్కగా రెడీ అయింది. ఓకేనా, మీరు కూడా కొంచెం ఇది మరి పేస్ట్లా చేసుకోకూడదు. చూసారా, కొంచెం రవ్వ రవ్వలా ఉంది కదా, అలా చేసుకోవాలన్నమాట. మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు. అంటే మనకి జీలకర్ర ధనియాలు అవన్నీ కూడా మరీ పేస్ట్లా అవ్వకూడదు. కొంచెం ఏమంటారు దాన్ని, కచ్చా పచ్చాగానే ఉండాలి. చూసారు కదా, ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ లేకపోతే బగారా రైస్ బిర్యానీ వేటిలోకైనా సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది, జుట్టుకు మంచిది, స్కిన్కి మంచిది. తప్పనిసరిగా చేసుకోండి. ఓకేనా, బాయ్. నిన్న సండే కదండి, అందుకని బయటికి వెళ్ళాం భోజనానికి. ఇక్కడ బాగానే ఉంది ఫుడ్ అయితే మాత్రం. ఈరోజు మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ పేర్లు కొన్ని చదువుతాను. కొవ్వూరు నుండి పుష్ప గారు, చిట్టెమ్మ గారు, విజయ్ గారు, తర్వాత ఆస్ట్రేలియా నుండి లీలా గారు, ఏలూరు నుండి సునీత గారు, పూనా నుండి ఇందిరా గారికి థ్యాంక్ యూ సో మచ్.